Hi viewers, Namaste. Today I am going to continue the algebra. In this algebra, today I am teaching about multiplication of algebraic expressions. So, you know very well, x plus x equal to 2x. Why? Because here 2x are there. Next, x plus x equal to 3x. Because 3x's are there. X plus x, 4 x's are there, equal to 4x. You know this thing very well. I taught this thing in previous class also. So here multiplication, x into x. Here x plus x, here x into x equal to x square. ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ప్లస్ ఉంటే ఈ 2 అనేది ముందుగా వచ్చేసింది కోఎఫిషియంట్ లాగా. ఈ 2 అనేది ఎక్స్పోనెంట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3xలు యాడ్ చేసినప్పుడు 3x అనేది ఈ 3 అనేది కోఎఫిషియంట్ లాగా ముందు వచ్చింది. ఈ 3 అనేది ఏమవుతుంది, పవర్ లాగా వస్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ 4 అనేది ముందు వచ్చింది, 4 అనేది ఎక్స్పోనెంట్గా వస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. హియర్ x into x square, x into x equal to x cube, x into x equal to x to the power of 4. Is this clear? You know already very well, a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. Here bases are a, so we have to write only one a and you have to add the exponents when here multiplication is between the two algebraic expressions. ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 1 + 1 2, 2 xలు ఉంటే 1 x రాసినాం, 3 ఉండని 4 ఉండని ఎన్ని ఉండని, ఎన్ని బేస్లన్నా ఉండని, సేమ్ బేస్ ఉన్నప్పుడు ఒకటే బేస్ రాస్తాం. ఇక్కడ 1 + 1 2, 1 + 1 + 1 3, 1 + 1 + 1 + 1 ఈక్వల్ టు 4. క్లియర్? దీన్ని ఇంకోలాగా చెప్పాలంటే x క్యూబ్ మనం ఎలా రాయొచ్చు, x² ఇంటూ x, 2 + 1 3. So x cube is nothing but x² into x. Next, x to the power of 4 means x to the power of 3 into x cube into x, or x² into x² equal to also x to the power of 4, because 2 + 2 equal to 4, 3 + 1 equal to 4, 1 + 1 + 1 + 1 equal to 4. సింపుల్ చెప్పాలంటే ఎన్ని ఎక్స్లన్నా ఉండని మనం ఒకటే ఎక్స్ రాయాలి, రాసేసి పైన ఉన్నటువంటి ఆ ఎక్స్పోనెంట్స్ అన్నింటినీ యాడ్ చేసి రాసేసేయాలి. ఇది అడిషన్కి మల్టిప్లికేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు, x ఇంటూ x అంటే కూడా 2x రాస్తుంటారు. సో ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఇలా రాయాలి, ఇంటూ ఉంటే ఇలా రాయాలి. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్, ఐ టాట్ దిస్ థింగ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఆల్సో. 5 into x minus 8. It means we have to multiply with 5 to 5 into x, 5 into 8, 5 into x plus 5 into minus 8. 5 into x means 5x, 5 into 8 40, plus into minus. So 5x minus 40. So this is the answer. We can't simplify this term. ఇదే ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు అంటే సింప్లిఫై చేయలేము. చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు, 40లోకి 5 సబ్ట్రాక్షన్ చేయడం కానీ, ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేయడం కానీ చేస్తుంటారు. అలా చేయొద్దు. ఇట్ ఈస్ ఎక్స్ టర్మ్, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ టర్మ్, ఇట్ ఈస్ ద ఆన్సర్. x + 3 into x + 4 నథింగ్ మీన్స్ హియర్ మల్టిప్లికేషన్. ఇక్కడ మధ్యలో ఏం లేదు అన్న, మనకి బ్రాకెట్స్ మధ్యలో ఏం లేదంటే మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నట్టే లెక్క. సో ఈ ఎక్స్తో ఈ టర్మ్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి, +3తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మీన్స్ x ఇంటూ x + 4 +3 ఇంటూ x + 4. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్, ఈ ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేయాలి, ఈ 3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. x ఇంటూ x plus x into 4 plus 3 into x
ప్లస్ 3 into 4. Next, x into x. We know x square plus x into 4 means 4x. Coefficient ఎప్పుడైనా ముందు ఉంచాలి. x into 4 x4 అని రాయకుండా 4x అని రాయాలి. కోఎఫిషియంట్ ఎప్పుడు ముందు ఉండాలి. ప్లస్ 3 into x 3x 3 4 జా 12. ఇక్కడ బ్రాకెట్ ముందర మైనస్ ఉంటే వీటి సైన్స్ మనకు చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి అలాగే రాసేస్తాం. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి, 4x అండ్ 3x. కాబట్టి వీటి రెండింటి ముందు అడిషన్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 4x ప్లస్ 3x ప్లస్ 7x. సో 12 ఈజ్ ద కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాస్తాం. ఇంకా వేరే నెంబర్స్ ఉంటే వాటిని యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ సింప్లిఫై చేసినా ఇంతే ఇంకా తప్ప ఇంకా దీన్ని ఏం సింప్లిఫై చేయలేం. బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ టర్మ్, ఇట్ ఈస్ ఏ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఇట్ ఈస్ ఎక్స్ టర్మ్, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ టర్మ్. దిస్ ఈస్ ద హారిజాంటల్ మెథడ్. వి గో ఫర్ వర్టికల్ మెథడ్. 4 into 3, 4 3 ja 12, plus into plus 4 into x 4x plus into plus. Is this clear? Next we have to multiply with x తో x into 3. మన మామూలుగా కూడా ఇక్కడ 1's ప్లేస్ వదిలిపెట్టుకున్నట్టు ఈ టర్మ్ వదిలేయండి. x into 3 3x x టర్మ్ కింద x టర్మ్ రావాలి. ప్లస్ ఇంటూ ప్లస్ x into x is square. Now we have to add 12. ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి 12. 4x plus 3x we get 7x. x square plus 7x plus 12. x square plus 7x plus 12. This is the vertical method. సో ఈ మెథడ్ మనం ఎక్కువగా ఫాలో అవ్వము. మనకు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ వచ్చేటువంటి టర్మ్స్ మ్యాక్సిమం ఇలాగే వస్తాయి కాబట్టి ఈ మెథడ్ని మనం ఫాలో అవుతాం. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. x minus 4 into x square minus 2x plus 3. ఇక్కడ రెండు బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఉన్నట్టే లెక్క. నెక్స్ట్ ఎక్స్తో ఇట్ 3 టర్మ్స్ని x into x square minus 2x plus 3 and minus 4 into x square minus 2x plus 3. Now x into x square and x into 2x and x into 3. Here also 4 into x square, 4 into 2x, 4 into 3. x into x into x square, x into x square. ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 plus 2 3 అవుతాయి కాబట్టి x cube. ఇస్ ఇస్ క్లియర్? 1 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు మనం పవర్స్ని యాడ్ చేస్తాం. 1 plus 2 సో x cube ప్లస్ ఇంటూ మైనస్ 2 కోఎఫిషియంట్కి 2 x. సో x స్క్వేర్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఉంది కాబట్టి 3 యాజ్ టీ రాసేసుకున్నాం. ఎక్స్కి ఎక్స్ మీన్స్ ఎక్స్ ఇంటూ 3x. సైన్ అగైన్ చేంజ్ అవ్వలేదు. ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే మైనస్ వచ్చింది, ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది. బికాస్ ఇక్కడ ప్లస్ ఉంది, బ్రాకెట్ మీద ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనకు సైన్ ఏం చేంజ్ అవ్వలేవు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ సైన్లు అన్నీ చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. 4 into x square 4x square. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, మనకి మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ అని గుర్తుపెట్టుకున్నా సరే, లేదా సింబల్ మనకి సైన్ చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకున్నా సరే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 జా 8x మైనస్ ప్లస్ అయింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ అయింది. 4 3 జా 12. ఇస్ ఇస్ క్లియర్? 4 3 జా 12. నెక్స్ట్ సేమ్ టర్మ్స్ని ప్లేస్ ఒక ఏరియాలో రాసేసుకోవాలి. సేమ్ టర్మ్స్ని ఒక ఏరియాలో రాయాలి.
ఎక్స్ క్యూబ్ ఇస్ దేర్. ఇంకా క్యూబ్ టర్మ్ ఏమైనా ఉందా? ఇక స్క్వేర్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, స్క్వేర్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది. సో ఓన్లీ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ -2x². నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది -4x². అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ +3x +8x. కాన్స్టెంట్ ఓన్లీ 12 -12. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 టర్మ్స్కి 6 టర్మ్స్ ఉన్నాయి. నౌ క్యూబ్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్. దానికి ఏం చేసేది లేదు, సింప్లిఫై చేసేది ఏం లేదు, అంతే. నెక్స్ట్ మైనస్ బోత్ ఆర్ మైనస్. సో -2 మైనస్ ఉంటే మనం యాడ్ చేస్తాం, మైనస్ సైన్ వస్తుంది, మైనస్ సైన్ పెట్టేస్తాం. 2 4 6x². నెక్స్ట్ ప్లస్ బోత్ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 3 + 8 11x +11x, ఎందుకంటే 2 ప్లస్ కాబట్టి ప్లస్ సైన్. నెక్స్ట్ -12 x³ -6x² +11x -12 ఇస్ ద ఆన్సర్. ఈ క్లాస్ ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంటీజర్స్లో ఉన్నటువంటి క్లాసెస్ కూడా కంపల్సరీగా వినండి. 28, 29 క్లాసెస్ కూడా క్లియర్గా వింటే మీకు ఇక్కడ డౌట్ అనేది రాదు. ఇలాగే ఇక్కడ 3 టర్మ్స్ కాకుండా 4 టర్మ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఎవ్రీ టర్మ్ని కూడా అన్ని టర్మ్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ టర్మ్తో వీటన్నిటిని మల్టిప్లై చేస్తాం. ఈ 4 టర్మ్తో ఇంకో టర్మ్ ఉంటే దాంతో కూడా అన్నిటిని మల్టిప్లై చేసి సేమ్ టర్మ్స్ని, అవి x⁴ ఉంటే 4 క్యూబ్స్, స్క్వేర్స్, ఎక్స్లు, కాన్స్టెంట్, ఇలా ఒక ఆర్డర్లో మనకు డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఎక్స్పోనెంట్స్ ఎప్పుడు 3 2 1 కాన్స్టెంట్, 4 3 2 1 కాన్స్టెంట్, అలా డిసెండింగ్ ఆర్డర్లో పవర్స్ ఉండేటట్టుగా రాసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? These are the day 32 answers and these are the day 33 today homework. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.